ఆ ఇంటెన్స్, ఆ డెడికేషన్ మీకే దక్కుతుంది అయితే. సో ఇవాళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేస్తూ మళ్ళీ శర్వ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. ఓవర్ టు యూ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హౌస్ఫుల్ టీమ్. నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు అండ్ నా సినిమాలు కూడా చేశారు. వినీత్, సందీప్ అండ్ సతీష్, కంగ్రాచులేషన్స్. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అండ్ వీళ్ళందరికీ ఒక పెద్ద సపోర్ట్గా నిలబడి బ్యాక్గ్రౌండ్లో ఉండి వశిష్ఠ్ని ఐ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ బికాజ్ ఈజ్ ద వన్ హూ ఆస్క్డ్ మీ, ఇలా ఒక సినిమా అయింది, ఇలాగా ప్రెస్ మీట్ ఉంది, ఇలాగ అంటే డార్లింగ్ ఇలాగా ఇక్కడ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి అంటే, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ పెద్ద బ్లాక్ బస్టర్ అని ఆల్రెడీ విన్నా. సో ఇక్కడ రిలీజ్ అయిందని నాకు తెలియదు. సో బట్ మనోడు ఫోన్ చేసి ఇలా రిలీజ్ అయ్యి హౌస్ఫుల్స్ అని అంటే కనుక్కుంటే మొత్తం ఎక్కడ చూసినా యూత్ అందరూ వెళ్ళి ఫుల్ హౌస్ఫుల్స్ ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే మన అన్ని ఇండస్ట్రీలోకి గొప్ప ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు. అది ఎందుకు చెప్తున్నానంటే ఐ థింక్ మీరు కంపేర్ చేసుకోండి, ప్రపంచంలో ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళు అన్ని సినిమాలు చూస్తారు, వేరే ఏ లాంగ్వేజ్లో అది లేదు. మనం మాత్రం అన్ని సినిమాలు ఎవరినైనా ఇంక్లూడింగ్ మనం వేరే హీరోలను కూడా తెచ్చుకొని సినిమాలు చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఇండస్ట్రీ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్లీ కెన్ అండ్ గ్యాంగ్ చూస్తే అడిగా ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అంటే, ఒక 23 ఏళ్ళ అబ్బాయి ఒక యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి, 23 ఏళ్ళ అబ్బాయి యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడా? నిజంగా అంటే నమ్మబుద్ధి కాల. అండ్ ఆయన మొహంలోనే లైక్ ఒక తేజస్ లాగా, లైక్ ఎంత జెన్యూనిటీ. అండ్ సో కీప్ వర్కింగ్ లైక్ దాట్. అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ అండ్ టు ద హీరోయిన్స్ మీనాక్షి అండ్ ప్రియాంశి. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ బ్రదర్, ఎలా చెప్పాలో తెలియదు, ఇంత చిన్న వయసులో హౌ కుడ్ యూ డూ ఇట్? అండ్ మేబీ ఐల్ డూ అన్ ఇంటర్వ్యూ, అసలు తెలుసుకోవాలని స్టోరీ ఏంటో, బికాజ్ ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక అంటున్నాడు కదా, అక్కడ థియేటర్కి వెళ్తే 500 కెపాసిటీ సీటర్ ఫుల్ అయిపోయి విజిల్స్ కొడుతున్నారని. ద సేమ్ ఫీలింగ్ వెన్ ఐ కేమ్ టు తమిళ్ విత్ ఎంగేయం ఎప్పోదుం. నన్ను చూడంగానే అప్పటికి ఇక్కడ కూడా అంత ఇదిగా ఉందో లేదో కానీ అక్కడ మాత్రం ఫస్ట్ సినిమాకి విజిల్స్ కేకలు వేసేవారు. సో ఐ నో దట్ ఫీలింగ్. And I have heard that your father is a great actor from, my father kuda great actor from Tamil industry. So say hi to him and congrats to the entire team and keep working and be happy, live with love. Thank you. థ్యాంక్ యూ శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ యా, వన్ పిక్చర్ అండి ఇందాక కొంచెం మిస్ అయిందంట. సో ఎస్, యా, ఒక్క స్టెప్ ఫార్వర్డ్.